ఏం జరుగుతుందో అని పరుగులు పెడుతున్నారు. అయితే భయపడాల్సిందేమీ లేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భాస్వరం వ్యర్థాల వల్లే భూమిలో నుంచి పొగలు వస్తున్నాయని చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్, చెప్పండి, భూమి నుంచి పొగలు రావడానికి కారణం ఏంటి? ఇది భూకంప సూచనగా భావించవచ్చా? చిత్తూరు బంగనపల్లి సమీపంలోని నీవా నది ప్రాంతం నుంచి భూమిలో నుంచి పొగల నుంచి మంటలు వస్తున్నాయి. అయితే గత 2010 మే 2వ తారీఖు ఇదే ప్రాంతానికి కొద్ది అడుగుల దూరంలోనే ఇదే తరహాలోనే మంటలు పొగలతో ఉన్నటువంటి సంఘటన చోటు చేస్తుంది. అయితే అప్పట్లోనే ఈ భూగర్భ గనుల శాఖకు సంబంధించి అధికారులు చెన్నై, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ నుంచి కూడా శాస్త్రవేత్తలు రప్పించి అక్కడ వచ్చినటువంటి మంటలను పరిశీలించడం జరిగింది. అయితే ఈ మంటల ప్రభావము గతంలో ఈ ప్రాంతానికి కొద్ది మీటర్ల దూరంలో న్యూట్రల్ ఫ్యాక్టరీ ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి కెమికల్ రసాయనిక పదార్థాలు అక్కడ వచ్చి చేరడం వల్ల ఆ భూ ప్రాంతంలో భాస్వరం ఒక పదార్థం తయారయ్యి ఆ భాస్వరం వల్ల మంటలు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా అప్పట్లో ధృవీకరించడం జరిగింది. అయితే అప్పట్లో స్థానిక ప్రజలందరూ కూడా చాలా వరకు భయంతో గురికావడం జరిగింది. అయితే ప్రస్తుతం అదే ప్రాంతానికి కొద్ది అడుగుల దూరంలోనే అదే తరహాలోనే ఇక్కడ మంటలు రావడం గమనార్హం. అయితే గతంలోనే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి ఆ వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తే కానీ అలాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కావాలనే విషయాన్ని కూడా అప్పట్లో గతంలో ఉన్నటువంటి అధికారులు సూచించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కానీ ఇతర కానీ దాన్ని దృష్టి పెట్టి ఆ వ్యర్థ పదార్థాలను కూడా తొలగించకపోవడం మళ్ళీ ఏడాది క్రితము మళ్ళీ అలాంటి తరహాలోనే పొగలు రావడం జరుగుతుంది. పరిమోహన్. ఓకే మనోహర్.